తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో ఎప్పుడెప్పుడు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ఆశావహులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ అంతుపట్టడం లేదంటున్నారు. మంత్రిత్వ శాఖల భర్తీకి ఏఐసీసీ పచ్చజెండా ఊపినట్లు ప్రచారమైతే జరుగుతోంది. అయితే విస్తరణ ఎప్పుడు జరిగినా తమ శాఖలను మార్చాలని సిట్టింగ్ మంత్రులు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారన్న ప్రచారం ఆసక్తికరంగా మారింది. మరోవైపు పనితీరు ఆధారంగా కొందరు మంత్రుల పోర్ట్ఫోలియోలు మారుస్తారంటున్నారు. ఇంతకీ ఆ అమాత్యులెవరు? తెలంగాణ కేబినెట్లో భారీగా ప్రక్షాళనకు అడుగులు పడుతున్నాయట. 18 మంది సభ్యులు ఉండాల్సిన తెలంగాణ కేబినెట్లో ప్రస్తుతం 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఆ 6 పదవుల కోసం చాలా మంది నేతలే రేస్లో కనిపిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తవుతోన్న నేపథ్యంలో ఎప్పుడెప్పుడు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ఆశావహులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి. గత కొంతకాలంగా కేబినెట్ విస్తరణ అంశంపై కాంగ్రెస్ అధిష్టానం పలు దఫాలుగా చర్చలు జరుపుతూనే ఉంది. కొత్తగా వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా రాష్ట్రంలోని కీలక నేతలతో వ్యక్తిగతంగా భేటీ అవుతూ పరిస్థితులపై ఆరా తీస్తున్నారట. దీంతో మంత్రివర్గ విస్తరణ విషయంలో అధిష్టానం ఓ నిర్ణయానికొచ్చిందని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కేబినెట్ బెర్తులు ఎవరెవరికి కేటాయించాలన్న దానిపై హైకమాండ్ ఓ నిర్ణయానికొచ్చిందంటున్నారు. ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయడంతో పాటు ఇప్పుడున్న మంత్రుల శాఖలను కూడా మార్చే దిశగా కసరత్తు జరుగుతున్నట్టు చెప్తున్నారు. పనితీరు ఆధారంగా కాంగ్రెస్ హైకమాండ్ మంత్రుల శాఖల మార్పులు, చేర్పులు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తనకు ఇచ్చిన శాఖలపై సీనియర్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం చాలా కాలంగా కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. ఉత్తమ్ దగ్గరున్న పౌర సరఫరాలు, ఇరిగేషన్ శాఖలు వేరొకరికి ఇచ్చి వేరే కీలక శాఖలను ఆయనకు ఇచ్చే దిశగా చర్చలు జరుగుతున్నాయట. అటు మరో సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తన శాఖ పట్ల అసంతృప్తిగా ఉన్నారట. కోమటిరెడ్డి తన సీనియారిటీతో పనులు పరుగులు పెట్టించాలని చూస్తున్నా ఆయన నిర్వహిస్తున్న R&B శాఖలు అధికారులు సహకరించడం లేదన్న అభిప్రాయంలో ఉన్నారట. అందుకే ఆయన కూడా తన శాఖను మార్చమని కోరుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు తెలంగాణలో ఎక్సైజ్ శాఖ పనితీరుపైన ప్రభుత్వ, పార్టీ పెద్దలు అసంతృప్తితో ఉన్నారంటున్నారు. ఆ శాఖను చూస్తోన్న జూపల్లి కృష్ణారావు దగ్గరున్న ఎక్సైజ్ శాఖను మరొకరికి ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. అలాగే ఇప్పుడు మంత్రుల దగ్గర అదనంగా ఉన్న శాఖలను కొత్త మంత్రులకు ఇవ్వటానికి ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతానికి కేబినెట్లోకి 4గురినే తీసుకోవచ్చంటున్నాయి ఏఐసీసీ వర్గాలు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దగ్గరున్న హోంమంత్రి పదవి సుదర్శన్ రెడ్డికి దక్కొచ్చంటూ ఢిల్లీ నుంచి లీక్లొస్తున్నాయి. పార్టీలో సీనియర్ కావటం, వివాదరహితుడిగా ఉన్న పేరు, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడంతో హైకమాండ్ ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరి మంత్రివర్గ విస్తరణపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో, శాఖల మార్పులు, చేర్పులు ఎలా జరుగుతాయో కానీ ఈ విస్తరణ తరువాత కూడా 2 కేబినెట్ పోస్టులను ఖాళీగానే ఉంచే ఛాన్స్ ఉందంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.